నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కన్యా రాశి వారి ఇంటికి వీరు వచ్చి చేసేది తెలిస్తే, మే మాసంలో 27వ తేదీన వీరి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, వారు ఎవరు తెలుసుకోవాలని అనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. వద్దనుకుంటున్న ఒక ఆడ లేకపోతే ఒక మగ ఇంటికొస్తారండి. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలొచ్చాయి. వారిని మీరు మీ యొక్క జీవితం నుండి పక్కన పెట్టేశారు. నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఏ విషయాన్ని చెప్పడం లేదు. ఎవరితో కూడా సంప్రదింపులు జరపకూడదు అనుకుంటున్నారో అది వారే అని అనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా అవాయిడ్ చేస్తూ జీవితంలోకి రానివ్వకుండా మీకు మీరుగానే అడ్డుకుంటున్నారని చెప్పాలి. వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్యనైతే ఎదుర్కొన్నారండి. చిక్కుల్లో పడ్డారు కూడాను. ఆ చిక్కుల నుంచి బయటకు వచ్చాక మీరు తీసుకున్న నిర్ణయం ఇది. వారితో ఉంటే జీవితం అంధకారం అనిపిస్తోంది. వారి మీద ప్రేమ లేకనో కోపం ఉండో కాదండి. మీ జీవితం, మీ యొక్క కుటుంబ జీవితం ముందుకు సాగడానికి తెగదెంపులు చేసుకున్న బంధం కూడా అయి ఉండొచ్చు. అటువంటి వ్యక్తులు ఈ రోజు మాత్రం ఇంటికి వస్తారు, లేదా ఫోన్ చేస్తారు. అనుకోకుండా మీకు తారసపడతారు. మీ ఇంటికి వచ్చే అవకాశాలే ఎక్కువ అండి. సహాయం అర్థించి దగ్గరకొస్తారు. పొరపాటు పడవద్దు. ఒక పని తెలిసి అలా చేస్తున్నారు. అయితే వారు చెప్పే సూచన మీరు వినరని తెలుసు. అయినప్పటికీ వస్తున్నారంటే మీ మేలు కోరుకొని మాత్రమే అని గ్రహించాల్సిందే. పక్కన వారి మాటలు అస్సలు నమ్మొద్దు. ఎప్పుడు మనుషులు ఒకేలాగా ఉండరంటూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది. రేపటి ఒప్పు ఈ రోజు తప్పు అవుతుంది. ఈ రోజున వద్దు అనుకుంటున్న ఆడమగ రేపటి రోజున కావాలి అనిపిస్తారు. కావున జాగ్రత్తగా ఉండండి. వారు చెప్పే విషయాన్ని ముందుగా అయితే ఆలకించండి. భగవంతుడే వారిని మీ జీవితంలోకి తీసుకురాబోతున్నారు. అతిపెద్ద సమస్య నుండి బయట పడేస్తారు వారు. అది ధన నష్టం కావచ్చు, ఎవరైనా చేస్తున్న సాయం కావచ్చు, మీరు ఎక్కడికైనా అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వేరొక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దాని గురించి అయినా అవ్వచ్చు. వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. వారి గురించి మీకు సమాచారం తెలియ చెప్పడం గురించి రావచ్చు. ఇలా ఏదైనా మీకు జరిగే ఒక మోసాన్ని బట్టబయలు చేసి మిమ్మల్ని ఆ యొక్క ఇబ్బందుల్లో పడకుండా చెయ్యి పట్టి బయటికి తీసుకురాబోతున్నారు. కావున వారిని దూషించకుండా, వారి మాటలు వినకుండా వెనక్కి పంపేయొద్దు. ఈ రోజున కోపాన్ని పక్కన పెట్టి ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళండి. అప్పుడే లాభపడతారు. ఈ రోజున పక్కాగా వారు ఇంటికైతే వస్తారు, లేదా ఫోన్ అయినా చేస్తారు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశము. కానీ వారితో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకునే సమయం అండి. ఇలా నెమరు వేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ రోజున ఏ రంగంలో ఉన్నా కూడాను ఆగి ఆలోచించి చేసే ఆ యొక్క పని, ఆ యొక్క నిర్ణయం మీకు మేలు కలగచేస్తుందని చెప్పొచ్చు. ఈ రోజున మీకు ఏదైనా కాస్త గందరగోళంగా, గజిబిజిగా ఉంటే గనక ఖచ్చితంగా ఒంటరిగా ఉండి తీసుకునే నిర్ణయాలు మేలు కలగచేస్తాయి. అలాగే భగవంతుని సాయం కోసం భగవంతుణ్ణి ఈ రోజు దర్శించుకోవడం, లేదంటే ఇంట్లోని పూజ గదిలోని ఇష్టదైవాన్ని ప్రార్థించి ఆవు నేతితో మీరు ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఇష్టదైవం ఫోటో ముందర ఈ విధంగా వెలిగించి మీ యొక్క కోరిక చెప్పుకోండి. మీ యొక్క సమస్య చెప్పుకోండి. నిత్యము శివారాధన చేసుకోవడం, లలిత సహస్రనామ పారాయణం గావించడం మీ మనసును తేలికపరుస్తుంది, ఉత్సాహపరుస్తుంది. అంతా మంచి జరుగుతుంది.